పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఇటలీ దేశ సన్యాసి మిలిం ఫ్రెయిన్స్ సంస్థాపకుడు, సముద్ర సంచారకుల పాలక పునీతుడు అయినటువంటి పవోలో నగర పునీత ఫ్రాన్సిస్ గారు ఇటలీ దేశంలోని దక్షిణ భూభాగంలో పవోలో నగరంలోని కలెబ్రియా అనే పేటలో ఒక భక్తిగల కుటుంబం నివసిస్తుంది. వారికి పెండ్లి అయ్యి చాలా సంవత్సరాల వరకు పిల్లలు జన్మించలేదు. వారు పునీత ఫ్రాన్సిస్ అసస్సి వారి మధ్యవర్తిత్వం ద్వారా మొక్కుబడి చేసుకోగా, దేవుని దయ వల్ల క్రీస్తు శకం 1416 సంవత్సరంలో ఒక పుత్రుడు జన్మించాడు. రాబర్ట్ మరో లెల్లా అని నామకరణం చేయించారు. సరైన విద్యాభ్యాసం అందించారు. ఆ కాలంలో వారు మొక్కుబడి చేసుకున్న ప్రకారం ఆ బాలుని 13వ ఏట ఫ్రాన్సిస్ సభ వారి మఠాలయంలో ఉడికమునకై వదిలిపెట్టారు. ఆ సభ వారి అంగీని ఆ బాలునికి తొడిగారు. ఒక సంవత్సరం ఆ బాలుడు ఆ అంగీ మీదే అక్కడ ఉండాలి. ఇదే మొక్కుబడి. మధ్యయుగ కాలంలో ఇలాంటి మొక్కుబడులు సాధారణంగా ఆచరిస్తూ ఉండేవారు. ఆ బాలుడు అంతులోని అనుకూలతో, పరిత్యాగముతో, ప్రార్థనా శక్తితో ఆదర్శవంతమైన భక్తిమయ బాలుడిగా పేరు తెచ్చుకున్నాడు. సంవత్సర సేవ మొక్కుబడి తీర్చుకున్న అనంతరం ఆ బాలుడు తన 14వ ఏట పుణ్యస్థలాలైన దర్శనార్థం రోము, అసస్సి వంటి నగరాలకు యాత్రగా తన తల్లిదండ్రుల వెంబడి వెళ్ళాడు. తిరిగి స్వగ్రామం చేరుకున్నాక ఆ బాలుడు తన పేరును ఫ్రాన్సిస్గా మార్చుకున్నాడు. సర్వ సంఘ పరిత్యాగ జీవితం గడప నిర్ధారించుకున్నాడు. సన్యాసి వేషధారి సముద్ర ఒడ్డున వెంబడి వెళ్ళి ఒక కుండ గుహలో చూసుకొని అందు ఏకాంతంగా కాలం గడుపుటకు ప్రార్థన వంటి దైవ ఇష్ట ప్రసాద క్రియలను లో మునిగిపోయాడు. చూస్తుండగానే 6 సంవత్సరాలు అలాగే దొరికిపోయాయి. క్రీస్తు శకం 1435 సంవత్సరంలో ఫ్రాన్సిస్ గారి మరో ఇరువురు మిత్రులు తోడుకాగా వనస్థాశ్రమం గడప నిర్ణయించుకున్నారు. ఒక చిన్న గుడి, 3 గదుల తమ నివాసం కొరకు నిర్మించుకున్నారు. పునీత ఫ్రాన్సిస్ అసస్సి సన్యాసుల సభగా ఆరంభమైన ఈ మఠం కాలక్రమేణా మినిం ఫెయిర్స్గా మారింది. మినిం అంటే దేవగృహంలో అధమ స్థాయి వారు అని అర్థం. 15 ఏళ్ల వారు అలా మఠంలో పశ్చాత్తాపము, దానగుహము, అనవ క్రియలతో పాటు సన్యాసి జీవిత సుగుణాలకు కట్టుబడి జీవింపవన్న మాట తీసుకోవలసి వచ్చింది. ఉపవాసము, మిత భోజనము అందున శాకాహారులై ఉండగా ముఖ్య కట్టుబాటుగా పెట్టుకున్నారు. గురువులు, కన్య స్త్రీలకు వర్తించే నియమ నిబంధనావళిని పునీత పవోలో ఫ్రాన్సిస్ గారే స్వయంగా వ్రాసిపెట్టుకున్నారు. ఈ సభ 9వ సి పోపు గారిచే 1474 సంవత్సరంలో గుర్తింపు పొందగా 1492 సంవత్సరంలో మినిం ఫ్రేమ్స్గా మార్చబడింది. వారి సభ ఎంతో అభివృద్ధి చెందగా వారందరి సౌకర్యార్థం క్రీస్తు శకం 1454 సంవత్సరంలో ఒక విశాల మత భవంతి పెద్ద దేవాలయంలో నిర్మింపజేశారు. ఇందుకు కావలసిన రాళ్ళు, సున్నం వంటివన్నీ స్వయంగా మఠవాసులు, క్రైస్తవ విశ్వాసులు, ధనిక పేద తేడా లేకుండా అందరూ శ్రమదానం చేశారు. పునీత పవోలో ఫ్రాన్సిస్ గారికి అద్భుతాలు చేసే వరం, భవిష్యత్తును చెప్పగలిగే వరం, స్వస్థత వరం, ఎదుటివారి హృదయాలలో ఆలోచనలను తెలుసుకుని చెప్పగలిగే వరం కలిగి ఉన్నారు. వితంతావాదులు, మహా మూర్ఖులను కూడా వారి మనస్సులను త్రిప్పి దేవుని వైపు మార్చగలిగే సాధువు. కటిక పాపాత్మలను కూడా వారి దూరాభ్యాసాల నుండి విమోచించారు. వారు తమ ప్రార్థనా శక్తితో శారీరక రోగాలను నయం చేశారు. మరణించిన వారికి కూడా జీవంతో లేపడం విశేషం. అనేక సభల వలె మినిం ఫెయిమ్స్ సభ కూడా దక్షిణ ఇటలీ, సిసిలి ప్రాంతాలలో అనేక మఠాశ్రయాలతో విస్తరించింది. ఒక్కో మఠం ఒక్కో గురువు ఉండేలా సువార్త సేవ కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. పునీత పవోలో ఫ్రాన్సిస్ గారు కన్యాస్త్రీల కొరకు 2వ సభను కూడా స్థాపించారు. 3వ సభ
లౌకిక ప్రార్థనా పరులు సువార్త సేవకుల కోసం ఏర్పాటు చేశారు. వారి మరణ అనంతరం లెక్కింపగా వారి సభలు, కాన్వెంట్లు 400 సంఖ్యలు దాటాయి. ఇవి ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలలో విస్తరించాయి. నేపిల్స్ రాజు యొక్క చెడ్డ జీవితంపై ఇంత పౌలో ఫ్రాన్సిస్ గారు బహిరంగంగా విమర్శించినందుకు కొన్ని హింసలు భరించవలసి వచ్చింది. మినిమం ఫ్రేమ్స్ గురువుల సేవా నిరతి ప్రఖ్యాతి ఫ్రాన్స్లోని అధికంగా కొనియాడబడింది. అక్కడ మరణాస్యలపై ఉన్న నియంత అయిన ఫ్రాన్స్ రాజు 11వ లూయిస్ తనకు ప్రార్థనావశ్యకత ఎంతైనా ఉందని, అందుకు ఒక గురువు పంపమని పరిశుద్ధ జగద్గురువులకు విన్నపం చేసుకున్నాడు. అప్పుడు పోపు గారు క్రీస్తు శకం 1482 సంవత్సరంలో ఫాదర్ పునీత ఫ్రాన్సిస్ పవోలో గారిని ఆ పని మీద వెళ్ళవలసి కోరారు. ఆ ప్రకారంగా రాజును కలుసుకున్న ఫ్రాన్సిస్ గారు దేవుని చిత్తాన్ని తెలియజేశారు. శరీర ఆరోగ్యం కుడిపడదు, కాన ఆత్మారోగ్యం కోసం పాప ప్రాయశ్చిత్తం కలిగించి ప్రార్థనలు జరిపారు. పిమ్మట ఆ రాజు ప్రశాంతంగా మరణం పొందినట్లు చెప్పబడింది. అటు పిమ్మట ఫ్రాన్స్ పాలించిన 8వ చార్లెస్ 12వ లూయిస్ రాజును పునీత ఫ్రాన్సిస్ పవోలో గారిని తమ రాజ్యంలో స్వేచ్ఛగా సువార్త ప్రచారం చేసుకోవడానికి అనుమతించారు. వారి సలహాలు ప్రాముఖ్యతనిచ్చారు. వారి రాజు ఆస్థానంలో వేద ప్రబోధం గావించారు కూడా. ఇలా 25 సంవత్సరాలు ప్రభు సేవలో పునీత ఫ్రాన్సిస్ గారు ధన్యులయ్యారు. ఇంకా 3 మాసాల్లో చనిపోతారని వారు పూర్తి ఏకాంతవాసంలో గడిపారు. క్రీస్తు శకం 1507 సంవత్సరంలో వచ్చిన పెద్ద శుక్రవారం రోజున వారు క్రీస్తు నాథునిలో కన్నుమూశారు. అప్పుడు వారి ప్రాయం 91 సంవత్సరాలు. 12 సంవత్సరాల అనంతరం 10వ లియో సింహరాయులు పోపు గారు వారికి పునీత పట్ట కట్టబట్టారు. క్రైస్తవ ద్రోహులైన హోగయోనోట్ల అనబడు గుంపులో క్రీస్తు శకం 1562లో వారికి సమాధి తవ్వగా పునీత ఫ్రాన్సిస్ పవోలో గారి జీవరహిత శరీరం వలె ఏమాత్రం శిథిలం కాక యథాతథంగా ఉందని చూచి ఆశ్చర్యపడ్డారు. కానీ అజ్ఞానం, మూర్ఖత్వం వల్ల వారి అవశేషాలు మంటల్లో వేసి దహించారు. ఫ్రాన్సిస్ అంటే స్వేచ్ఛ, ఉచితము అని అర్థం. ధ్యానాంశం: మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండొచ్చు, దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. నిన్ను నీవు దేవునికి అర్పించుకోవడం ద్వారా నీవు దేవుణ్ణి స్వీకరించడమే కాకుండా శాశ్వత జీవితాన్ని కూడా పొందుతావు. పునీత ఫ్రాన్సిస్